ఒకానొక దట్టమైన అడవిలో జంతువులన్నీ ఒక కుటుంబంలా కలిసి ఉండేవి. ఆ అడవిలో ఒక రూల్ ఉంది. ప్రకృతి నుండి ఎంత కావాలో అంతే తీసుకోవాలి. అయితే మనుషులు రాకముందు మా అడవి స్వర్గంలా ఉండేది. పొద్దున్నే లేచి పక్షుల పాటలు వినేవాళ్ళం. కానీ మా బంటి మాత్రం పొద్దున్నే లేచి ఏ చెట్టుకి తేనె తుట్టె ఉందా అని వెతుకుతుంటాడు. రేయ్ బంటి, ఏం చేస్తున్నావురా అక్కడ? నిన్నే కదా మీ ఆవిడకి ప్రామిస్ చేశావు డైటింగ్ చేస్తానని. అరోక్రా బాబు, ఇది డైటింగేరా. డైట్ అంటే డైరెక్ట్గా మింగేయడమే కదా. ఓరి నీ ఆకలి మండయ్య, అది డైట్ కాదురా, పొట్ట పెంచడం. అయినా నువ్వు పరిగెడితే భూకంపం వచ్చినట్టుంటుంది. కొంచెం ఎక్సర్సైజ్ చెయ్యిరా. రేయ్, ఏనుగు నడిచినా నేను నడిచినా అది రాజసంరా. నీలాగా గంతులు వేస్తే కోతి వేషాలంటారు. సడన్గా అడవి సైలెంట్ అవుతుంది. అప్పుడే తమ లీడర్ అయిన రుద్ర వచ్చాడు. అమ్మో, బాస్ వచ్చేశాడు, నేను పారిపోతా. బంటి, ఎక్కడికి? దొంగచాటుగా తినడమయ్యిందా? లేదు బాస్, జస్ట్ టేస్ట్ చూస్తున్నా. రుద్రా, రుద్రా, ప్రమాదం, పెద్ద ప్రమాదం. ఏమైంది గరుడా? ఎందుకింత కంగారు? పైనుండి ఏం చూశావు? మనుషులొస్తున్నారు రుద్రా. వాళ్లతో పాటు పెద్ద పెద్ద పసుపు రంగు రాక్షసులని, అంటే జేసీబీలను తెస్తున్నారు. వాళ్లు మన అడవి వైపు చూస్తున్న చూపు నాకు నచ్చలేదు. వాళ్ల కళ్లలో ప్రేమ లేదు, పగ ఉంది. గరుడ చెప్పింది నిజమే అయ్యింది. కొన్ని గంటల్లోనే మా స్వర్గం నరకంగా మారింది. తరతరాలుగా నిలబడ్డ చెట్లు సెకండ్లలో నేలకూలాయి. హలో మినిస్టర్ గారు, నమస్కారం. పని మొదలైంది సార్. అవును, మొత్తం లేపేస్తున్నాం. గ్రౌండ్ క్లియర్ అయిపోతుంది. అడ్డంకులా? నాకెవరొడ్డొస్తారు సార్? ఎవరో కొందరు పనిలేని వెధవలు పర్యావరణం, గ్రీనరీ అంటూ అరుస్తున్నారు. వాళ్ళని పట్టించుకోవాల్సిన పని లేదు. పాపం వాళ్ళకి తెలియదు సార్, ఈ ప్రకృతి మనకి ఫ్రీగా ఆక్సిజన్ మాత్రమే ఇస్తుంది, కానీ నా ఫ్యాక్టరీ కట్టల కొద్ది కరెన్సీ ఇస్తుంది. ఈ రోజుల్లో మనిషికి కావాల్సింది కేవలం బతకడం కాదు సార్, దర్జాగా బతకడం. ఆ దర్జా రావాలంటే ఈ మాత్రం విధ్వంసం తప్పదు. ఈ చెట్లు, ఈ జంతువులు మన అభివృద్ధి అనే హైవే మీద చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు, అంతే. తొక్కించుకుంటూ పోవడమే. నా వాళ్లకి చెప్పేశాను, రేపటికల్లా ఇక్కడ అడవి ఉండకూడదు. నా ఫ్యాక్టరీ బోర్డు మాత్రమే కనిపించాలి. ఉంటా సార్. జంతువులన్నీ భయంతో ఒకచోట చేరతాయి. తమ లీడర్ అయిన రుద్ర అందరిలో ధైర్యం నింపుతాడు. నా ఇల్లు పోయింది రుద్ర. ఆ మనుషులు నా చెట్టుని నరికేశారు. ఇప్పుడు నేనెక్కడికి పోవాలి? పైనుండి చూస్తే మన అడవి గాయపడ్డ మనిషిలా కనిపిస్తోంది రుద్ర. మనం పారిపోదామా? ఎక్కడికి పారిపోతాం? పట్నంలోకి వెళితే చంపేస్తారు, అడవిలో ఉంటే తరిమేస్తారు. మనకింకో దారి లేదు, పోరాడటమే. కానీ వాళ్ళ దగ్గర పెద్ద మెషీన్లున్నాయి కదా. వాళ్ళ దగ్గర మిషన్లు ఉన్నాయి, కానీ మన దగ్గర భయం అనే ఆయుధం ఉంది. మనిషి దేనికైనా తెగిస్తాడు, కానీ ప్రాణభయం వస్తే మాత్రం పారిపోతాడు. ఈ రాత్రి వాళ్ళకి నిద్ర లేకుండా చేద్దాం. మనం గెలిచాం, కానీ మనిషి మళ్ళీ వస్తాడు. ఇంకా పెద్ద మెషిన్లతో వస్తాడు. ఎందుకంటే వాడి కడుపు నిండినా కళ్ళలోని దురాశ నిండదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనుషులారా, మీరు ప్రకృతిని చంపేస్తున్నామనుకుంటున్నారు, కానీ మీకు తెలియకుండా మీ సమాధి మీరే కట్టుకుంటున్నారు. వృక్షో రక్షతి రక్షిత.